దేవుని స్తోత్రం. మీ అందరూ కొందనాలు. దేవుని మాటలు విన్నాం కాసేపు. దేవుడు ఆది కాండంలో యేసేపు అతని సహోదరులు శెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూసి, నీ సహోదరులు శెకెములో మందను మేపుతున్నారు, నిన్ను వారి వద్దకు పంపేదనగా. అప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. అక్కడ అన్నల దగ్గర పంపుతా అంటే అన్నలు కోపం మీద ఉన్నారు. యోసేపుని ఏదైనా చేయగలరు, కొట్టగలరు, తిట్టగలరు, చంపగలరు. అయినప్పుడు యోసేపు మంచిదని అన్నమాట. మంచిది, వెళ్తాను అన్నాడు. తండ్రి మాట విన్నాడన్నమాట. సో అట్లాగే తండ్రి మాట విని వాళ్ళు పగ పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు అనమాట. యోసేపు అన్నదమ్ములు పగ పెట్టుకున్నారు, యోసేపుని చంపాలని పగ పెట్టుకున్నారు అనమాట. అయినా తండ్రి మాట విని వెళ్ళాడు. స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే మన తండ్రి మాట మనం వింటున్నామా? మన మాట అయినా యోసేపులాగా వినే బిడ్డలుగా ఉండాలి. తండ్రి మాట వినాలన్నమాట. ఇప్పుడు వెళ్ళిన తర్వాత అప్పుడు అతడు, నీవు లేచి నీ సహోదరుల క్షేమము మందక్షేమము తెలుసుకుని నాకు వర్తమానం తిమ్మని అతనితో చెప్పి హెబ్రోనులో నుండి అతన్ని పంపాను. అతడు షెకెముకు వచ్చాను. అతడు పొలములో ఇటు అటు తిరుగుతుండగా ఒక మనుషుడు హెబ్రోనులో నుంచి పంపాడన్నమాట. షెకెముకు వచ్చి షెకెములో అటు ఇటు తిరుగుతున్నాడు. అన్నలు కనపడలా ఎక్కడ మేపుతున్నారా అని అటు ఇటు తిరుగుతుంటే ఒక మనుషుడు అతనిని చూసి, నీవేమి ఎదుగుతున్నావని అతన్ని అడిగాను. అతడు అడిగాడన్నమాట, నీవేమి ఎదుగుతున్నావు అని అడిగితే అప్పుడు అందుకు అతడు, నేను నా సహోదరులను వెతుకొస్తున్నాను, వారు ఎక్కడ మందను మేపుతున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగాను. అందుకు ఆ మనుషుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి. వారు దోతాను వెళుదాము రండని చెప్పుకుంటా వింటిని. దోతాను వెళుదాము రండని చెప్పుకుంటా వింటిని అన్నాడు అనమాట. విన్నాను నేను, దోతాను వెళ్ళి ఉంటారో అంటే మళ్ళీ అక్కడ నడుచుకుంటూ వెళ్ళారు. వెళ్ళాడు అనమాట యేసేపు. వెళ్ళేప్పటికి అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరం నుండి అతన్ని చూసి అతన్ని చంపుటకు దురాలోచన చేశారన్నమాట. చంపుదామని దురాలోచన చేస్తున్నారు. ఇంకా దగ్గరికి ఎల్లకెత్తి వేసే చంపుదామని దురాలోచన చేస్తున్నారు. చూడు, వాళ్ళు ఏం మనుషులు అంటారా? అన్నదమ్ములు లేనాళ్ళు. అన్నదమ్ములు అయితే అట్లా చేస్తారా? చేయరు కదా. దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కళ్ళలో కనివాడు వచ్చున్నాడు, వీణ్ణి చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము తినివేసిందని తండ్రికి చెబుదాం అంటున్నారు. దుష్ట మృగం తినివేసిందని తండ్రికి చెబుదాం అని అంటున్నారు అన్నమాట. వాళ్ళ క్షేమం కోరి వేసేపోతున్నాడు. వాళ్ళకి అన్నం పట్టుకొస్తున్నాడు. వాళ్ళ క్షేమం కోరి వస్తుంటే ఆ యేసేపుకి వీళ్ళు ద్రోహం చేయాలని చూస్తున్నారు, చంపాలని చూస్తున్నారు అన్నమాట. ఏం మనుషులు మరి ఆయప్పటికి వీడిని చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము తినేసినని చెప్పుదాము. అప్పుడు వీని కళ్ళలు ఏమగునో చూద్దాము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకొనిస్తుండిరి. అప్పుడు ఇతని కళ్ళలో ఏమవుతాయో చూద్దాము రండని ఒకరితో ఒకరు అనుకుంటున్నారు అన్నమాట. రాకితమే యేసేపు ఇంకా వాళ్ళ దగ్గరికి రాలా.
ఆలోచించుకుంటున్నారన్నమాట. రూబేను ఆ మాట విని మనము వాణిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతనిని విడిపించను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని నప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతన్ని విడిపింపదలసి రక్తము సిందింపకుండా అతన్ని హాని ఏమీ చేయక అడవిలోనున్న ఏ గుంటలో అతన్ని పడదోయకుండా వారిని అని చెప్పి అలా తండ్రికి అప్పచెబుదామని రూపాయలు చూస్తున్నాడు అనమాట. చూస్తుంటే అంతలోకి దగ్గరికి వచ్చాడు యోసేపు. కళ్ళెత్తి చూడగా ఐగుప్తి తీసుకొని పోవుటకు గుగ్లము మస్తకి బోలమును మోయుటకు ఒంటెలు ఇస్మాయిల్ వస్తున్నారన్నమాట. ఇస్మాయిల్ ఐగుప్తి నుంచి వస్తున్నారు. గుగ్గిలము అవి తీసుకెళ్తే వస్తున్నారన్నమాట ఒంటెల మీద. అప్పుడు యోధ మన సహోదరిని చంపి వాని మరణమును దాచిపెట్టుట వల్ల ఏమి ప్రయోజనము? ఈ ఇశ్రాయేలుకు వాడిని అమ్ముదము రండి. అక్కడ రూబేనేమో తప్పియాలని చూశాడు, ఇక్కడ యోధ తప్పించాడు బట్ ఆ గుంటలోని తీసి ఆ ఇస్మాయిల్కి అమ్మేదాము, చంపితే ఏమొస్తే మన సహోదరు కదా ఎట్టయినా అతన్ని తీస్తే వాళ్ళకి అమ్మేస్తే మన డబ్బులు వస్తాయి, అతని గోల్ మనకు ఉండదేక అని యోధ చెప్పాడు అనమాట. అందుకే యోధ ఆశీర్వదించబడ్డాడు అనమాట. యోధ అంటే దేవుని స్తుతించే వాళ్ళని యోధ ఆశీర్వదించబడ్డాడు. అమ్మేదామంటే అప్పుడు ఇస్మాయిల్కి అమ్మేశారు. ఈ 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. 20 తులముల వెండికి అతను అమ్మేశారన్నమాట. అమ్మేస్తే తర్వాత రూబేను వచ్చి తిరిగి చూసినప్పుడు అతను యోసేపు కనపడలా, వీళ్ళు కనపడలా, ఆ గుంటలో కనపడలా. ఏమయ్యాడా అని అతను రూబేను ఎంతో బాధపడుతున్నాడు అనమాట. అట్లాగే ఈ నువ్వులు టంగి ఉప్పదీసేసి గోతులో వేశారన్నమాట. అంతకితం ఆ నువ్వులు టంగి ఏం చేశారో మేకపిల్లని కోసి మేకపిల్ల రక్తంలో ముంచి ఆ నీళ్ళు టంగి తండ్రికి చూపిద్దామని తీసుకెళ్ళారన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. సో అలా క్షేమం కోరి యోసేపు వచ్చాడు. యోసేపు అన్నలు కోపంలో ఉన్నారు, నా మీద నన్ను ఏమని చేస్తారో అని తెలుసు యోసేపుకి. తెలుసు కానీ మరి తండ్రి మాట చెప్పుడు మాట విన్నాడు. తండ్రి మాట విని అన్నం పట్టుకొచ్చాడు మాట వీళ్ళకి, అన్నోళ్ళకి మంచి చేద్దామని యోసేపు వచ్చాడు. వీళ్ళేమో యోసేపు మీద చెడు చేతకి వీళ్ళు కుట్రపడినారు అనమాట. చూడు మరి వాళ్ళకి యోసేపుకి ఎంత తేడా ఉంది చూడు. మరి ఆ 10 మంది కుమారులు పుట్టారు కానీ వాళ్ళ హృదయం చెడ్డతాయి, మంచి చేయరు. మొదటి నుంచి యోసేపు మీద పాపం, ఎందుకంటే వాళ్ళు చెడ్డ పనులు చేస్తారు. ఆ చెడ్డ పనులు తెచ్చి యాకోబు చెబుతున్నాడు, తండ్రికి చెబుతున్నాడు, యోసేపు చెబుతున్నాడని కోపం, మనం చేసినవన్నీ మన తండ్రికి చెబుతున్నాడు వచ్చి అని చెప్పేసి యాకోబుని చంపేయాలి అనుకుంటున్నారు. అది కాకుండా కళ్ళ కానివాడు కదా యోసేపు, కళ్ళ చెప్పేటప్పటికి మీ పనులన్నీ సాగుల పని నా పన్ను ఉంచుంది, సూర్యచంద్రుడు గారు నాకు సాష్టాంగ పడ్డారు అని చెప్పాడు కదా. చెప్తే యోసేపుని గద్దించారన్నమాట. గద్దించి అప్పుడు చంపేయాలి యోసేపుని అని వాళ్ళు కుట్రపడినారన్నమాట. కుట్రపడి ఇస్మాయిల్కి ఇక్కడ ఆ గోతులో పడైతే ఆ గోతులోంచి లేపి ఇస్మాయిల్కి అమ్మేదాము, ఇస్మాయిల్కి అమ్మేస్తే మనకి డబ్బులు వస్తాయి, ఆయన చంపితే ఏమవుతుంది అని యోధ చెప్పి తప్పించాడనమాట.
అప్పుడు ఆ గోతిలో నుంచి తీసి ఆ ఇస్మాయిల్కి అమ్మేశారు. 20 తులముల వెండికి అతన్ని అమ్మేశారన్నమాట. దేవుని స్తోత్రం. యేసేపు ఏమో వాళ్ళకి మంచి చేయాలని వస్తే వీళ్ళేమో యేసేపు చెడు చేశారన్నమాట. చెడు చేసి అమ్మేశారన్నమాట. వాళ్ళేమో తీసుకెళ్ళిపోయారు. ఆ అంగి నా కుమారుడిది దుష్ట మృగంలో రక్తంలో ముంచి ఎత్తుకెళ్ళారన్నమాట. తండ్రికి చూపించారు. తండ్రి చూసి ఈ అంగి నా కుమారుడిదే, దుష్ట మృగము వాడిని తినివేశానని యేసేపు నిత్యముగా ఆ యేసేపు కోసం యాకోబు ఎన్నో దినాలు బట్టలు చింపుకొని గోను పట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలార్చాడమాట. దేవుని స్తోత్రం. అనేక దినములు అంగలార్చాడమాట యేసేపు నిమిత్తం. అంగలార్చి ఎంతో బాధపడుతున్నాడు. వాళ్ళు కొడుకులు కూతుర్లు వాళ్ళ కూతుర్లు ఓదార్చాలని చూసినా కానీ యాకోబుకి ఓదార్పు కాదు కదా. ఎంతో బాధపడ్డాడు. ఎన్నో దినాలు, చాలా దినాలు బాధపడ్డాడు అన్నమాట. ఎన్ని దినాలంటే కుమారుని నిమిత్తం అతని కుమార్తెలు అందరూ అతన్ని ఓదార్చనల్లగా నేను అంగలార్చు మృతుల లోకంలోకి నా కుమారుని వద్దకు వెళ్ళేదనని, నా కుమారు వద్దకు నేను వెళ్తాను, నేను వెళ్ళిపోతాను, నేను బతకను అంటున్నాడు. చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చాను. మిద్యానులు అప్పుడేం చేశారో, మిద్యానులు అతన్ని తీసుకెళ్ళి ఐగుప్తీలకు తీసుకెళ్ళి అతన్ని తీసుకొని పోయి ఫరో ఒక ఉద్యోగస్తుడును రాజు సరక్షక అదే సేనాధిపతి అయిన పోతిఫరు నాకు అమ్మేశారన్నమాట. పోతిఫరుకి అమ్మారు. వాళ్ళు తీసుకెళ్ళి అమ్మారన్నమాట. ఇస్మాయిల్ తీసుకెళ్ళి పోతిఫరుకి అమ్మారన్నమాట. ఇక్కడ యోసేపు కొరకు ఎన్ని దినాలో ఏడ్చాడన్నమాట యాకోబు. నేనే అసలు ముసలితనంలో ఉన్నాను, చనిపోతాకు సిద్ధంగా ఉన్నాను, నాకు ఇది ఒకటి పెట్టారా మళ్ళీ, నా కొడుకు చనిపోయాడా నా ముందే అని చెప్పేసి కొడుకు కోసం అంగలాడుతున్నాడు అన్నమాట, ఏడుస్తున్నాడు. వాళ్ళ కొడుకులందరూ పిల్లలందరూ ఓదార్చాలని చూశాడు కానీ ఓదార్తకి అతనికి దుఃఖం వచ్చేసి ఎన్నో దినాలు కన్నీళ్ళు విడిచాడనమాట. అప్పుడు ఆ కాలమందు యోధ తన సహోదరులను విడిచి హీరాహను ఒక అద్దుల్యామీయుని వద్ద ఉండుటకు వెళ్ళాడంట. అక్కడి నుంచి ఒక అద్దుల్యామి అతని ఇంటికి వెళ్ళాడంట. అక్కడ గాయ అను ఒక కానానీయుని కుమార్తె యోధ చూసి ఆమెను తీసుకుని ఆమెతో పోయాను. ఆమె గర్భవతి కుమారుని కని అనగా అతడు వానికి ఏరు అని పేరు పెట్టాడంట. ఎవరో యోధ పెట్టాడన్నమాట. ఆమె గర్భవతి కుమారుని కనగా అతడు వానికి ఏరు అని పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని వానికి ఓనాను అని పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని వానికి సేల అని పేరు పెట్టాను. సాలా అని పేరు పెట్టాను. ఆమె వీని కన్నప్పుడు అతడు కజీబులో ఉండెను. యోధ తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారును అను దాన్ని పెండ్లి చేశాడన్నమాట. అలాగే మనం ఒకరికి మంచి చేయాలని చూడాలి కానీ చెడు చేయాలని చూడకూడదు. యేసేపు వాళ్ళకి మంచి చేతకి తండ్రి వెళ్ళాడు అన్నల దగ్గరికి, అన్నాలు పట్టుకుని. వాళ్ళేమో చెడు చేసి యేసేపుని చంపేతాకి చూసినప్పుడు పాప మా యోధ
తను అక్కడ విడిపించాడనమాట. మన తమ్ముడు కదా, చంపితే ఏమవుతుంది, అని అమ్మేదము, మన డబ్బులు వస్తాయి అని అంటే సర్లే అని ఆయన మాటిని అమ్మేశారన్నమాట. దేవుడి మాటలు దీవించు అమ్మే